ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పట్ల తన పాలన పట్ల ఏమాత్రము కూడా విశ్వాసాన్ని లేకుండా చేసుకొని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇతర పార్టీల శాసనసభ్యుల్ని కొనటం ద్వారా తన బలాన్ని పెంచుకొని ప్రజల ఆమోదం నాకు ఉంది అనేటువంటి భ్రమాపూరిత రాజకీయాలకు తెరతీస్తున్నారు. ప్రజల మనసుల్ని గెలవటం పోయి ప్రజలని భ్రమల్లో ఉంచి మార్కులు కొట్టేటువంటి దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఉన్నది. ఇప్పటి వరకు మా పార్టీకి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలను ఏ రాజ్యాంగం అనుమతించటం ద్వారా, ఏ రాజ్యాంగ నిబంధన కల్పించినటువంటి అవకాశం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో వాళ్ళనందరినీ కూడా చేర్చుకున్నారో సమాధానం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి రాజ్యాంగం లోకేష్ బాబు గారు ఏమన్నా రచించారా? ఆ లోకేష్ బాబు రచించినటువంటి రాజ్యాంగ నిబంధనల ప్రకారం తన పార్టీ అభ్యర్థులని ఓడించినటువంటి మా పార్టీ శాసనసభ్యులని మభ్యపెట్టి, బెదిరించి, వంచించి, లోబరుచుకొని కొనుగోలు చేసి తన పార్టీలో చేర్చుకోవటం ద్వారా తన బలాన్ని పెంచుకొని ప్రజలందరూ కూడా తన వైపున ఉన్నారు అని ప్రకటించుకునేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు గారికి స్కాములే తప్ప స్కీములు లేవు. తాను 600 ఎన్నికల హామీలు ఇచ్చి ఆ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం మూలంగా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తుంటే రాబోయే కాలమంతా ఆందోళనలకు, అలజడులకు, ప్రభుత్వం మీద తిరుగుబాటుకు ప్రజలు తమ దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని కొనుక్కొని తన బలాన్ని పెంచుకోవటం ద్వారా ప్రజామోదం నాకు ఉంది అని చెప్పేటువంటి వక్రీకరణ మార్గాలకు చంద్రబాబు గారు పాల్పడుతున్నారు. డిస్క్వాలిఫై అవ్వవలసినటువంటి వాళ్లను సాక్షాత్తు పక్క రాష్ట్రంలో వాళ్ళ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలోకి వెళితే కోర్టులకు కూడా వెళ్ళినటువంటి ఆ పార్టీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిస్సిగ్గుగా రాజకీయాల యొక్క విలువల వలువల్ని పూర్తిగా విడిచేసి శాసనసభ్యుల్ని కొనటమే ధ్యేయంగా, కొనటము ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమో లేదో పార్టీనో చాలా బలహీనపడుతోంది అనేటువంటి సంకేతాలను ప్రజలకు అందిద్దాము అనేటువంటి ఒక తాత్విక సిద్ధాంతానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు. నీ చేత కొనబడ్డటువంటి వాళ్ళు, నీకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు, ప్రజాద్రోహులుగా మారినటువంటి వాళ్ళు నీ వైపున వెళ్ళినంత మాత్రాన నీ మీద ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుందే తప్ప ప్రజలు ఎన్నికలలో మీరు ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారు, ఏమి హామీలు చేశారు, మేము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసేటువంటి మేళ్ళు ఏవి అన్నటువంటి మీరు చెప్పినటువంటి మాటలకు ఓట్లు వేసి ఆమోదము తెలిపారే తప్ప ఈ రకంగా ప్రతిపక్ష శాసనసభ్యులని కొనుక్కొని మీ బలాన్ని పెంచుకోవటం ద్వారా మీకు ప్రజామోదం ఉంది అనుకుంటే
అది మీ భ్రమ తప్ప మరొకటి కాదు. 175 నియోజకవర్గాలలోనూ మా పార్టీనే గెలుస్తోంది అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మొన్నటి వరకు మా పార్టీ శాసనసభ్యులను చేర్చుకుంటూ వచ్చే ఎన్నికలలో శాసనసభ సీట్లు పెరుగుతాయి, 225 సీట్లు రాబోతున్నాయి, అందరికీ కూడా సీట్ల పంపకాలలో ఇబ్బందులు రావు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి 175 సీట్లలో ఎమ్మెల్యేలను కొనటము ద్వారా మాత్రమే తన శాసనసభ్యుల్ని పెంచుకునేటువంటి కార్యక్రమం చేయగలడే తప్ప ప్రజల ఆమోదంతో, వాళ్ళ మోదంతో, వాళ్ళ అంగీకారంతో ఈయన గారు చేసినటువంటి మంచి పనులకు ఈయనకే ఓటు వెయ్యాలా అని ఆలోచించేటువంటి ఒక్క వర్గము కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మిగుల్చుకోకుండా చేస్తున్నటువంటి పనితీరు చంద్రబాబు నాయుడు గారిది. ఏ ఒక్కరిని కూడా కించిత్తు కూడా వాళ్ళ అభిమానాన్ని చూరగొనకుండా అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేయండి అని చెప్పగలిగేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఏ కొశానా లేదు. పక్కింటి దొడ్లో కాసినటువంటి కాయలను కోసేసి ఇవన్నీ మేం పండించినటువంటి పంట అని చెప్పుకునేటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇతర పార్టీలలో గెలిచినటువంటి శాసనసభ్యుల్ని తీసుకొని తన బలాన్ని పెంచుకొని ఈ దొంగ బలం ద్వారా ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారు అనుకుంటే అది భ్రమ తప్ప మరొక్కటి కాదు. ఈ రోజున నిస్సిగ్గుగా, అసలు సిగ్గన్నది ఏమాత్రము లేకుండా తెలుగుదేశం పార్టీ కండువాలు మా శాసనసభ్యులకు కప్పి చేర్చుకుంటున్నారు అంటే రాజ్యాంగ ఉల్లంఘన చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా చేస్తున్నారు అని చెప్పటానికి నిన్న మా శాసనసభ్యురాలుగా ఉండినటువంటి ఉప్పులేటి కల్పన గారిని చేర్చుకోవటంలో బట్టబయలు అయ్యింది. అది పచ్చ కండువా కాదు. తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యుల్ని కొని వేసేటువంటి ఆ కండువాలే నాగుపాములుగా మారుతాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు గారు మీరు చేసినటువంటి మంచి వలన ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి కానీ మీకు అనుకూలమైనటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఏమాత్రము కూడా గౌరవించకుండా చివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శిక్షణా తరగతుల శిబిరాలలో కూడా పాల్గొంటూ ప్రతిపక్ష నాయకులకు మాట్లాడేటువంటి అవకాశమే ఇవ్వకుండా పచ్చ కండువా కప్పుకొని పార్టీ సమావేశాలలో కూడా ప్రసంగిస్తున్నటువంటి వ్యక్తి స్పీకరుగా మీరు చేసి ఈ రకంగా ఇతర శాసనసభ్యుల్ని చేర్చుకోవటం అన్నది చట్ట ప్రకారం ఉన్నటువంటి నిబంధనలకు వ్యతిరేకమని చెప్పటానికి కూడా ఏమాత్రము సాహసించని మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి ఆమోదం తెలిపేటువంటి వ్యక్తిని మీరు స్పీకరుగా ఉంచుకోవటం ద్వారా ఇతర పార్టీ శాసనసభ్యుల్ని కొని మీ బలాన్ని పెంచుకున్నంత మాత్రాన మీకు ప్రజల ఆమోదం ఉంది అని అనుకుంటే అంతకంటే దుర్మార్గపు రాజకీయం మరొక్కటి లేదు. చంద్రబాబు గారి పాలనంతా కూడా ఆంధ్రదేశానికి చీకటి యుగం తప్ప మరింకొకటి కాదిది. చంద్రబాబు గారి పాలనంతా కూడా అవినీతితో, అరాచకంతో, దోపిడీతో, దారుణాలతో, ఇతర ప్రజాస్వామ్యవాదుల మీద
ఉక్కు పాదాలతో అణగదొక్కేటువంటి పైశాచిక ఆనందపు రీతిలో పైన బీజేపీ ఉన్నది, కింద డీజీపీ ఉన్నాడు అన్న ఏకైక లక్ష్యంతో మీ పరిపాలన సాగిస్తే ఇది ఎల్లకాలము మీకు అధికారంలో ఉండటానికి కొనసాగేటువంటి ప్రక్రియ కాదు. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో మీ భ్రమాపూరితమైనటువంటి వంచనాయుతమైనటువంటి మోసపు వాగ్దానాలను నమ్మి భ్రమింపజేసి భ్రమపడ్డటువంటి దగా పడ్డటువంటి తెలుగు జాతి అంతా ఈ రోజున మీ మోసానికి బలైపోయారు. వాళ్ళందరూ కూడా బలి పశువులుగా మారిపోయారు. ఓ కసాయి పరిపాలన ఈ రాష్ట్రంలో పాలన సాగిస్తుందే తప్ప ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయాలతో మానవతతో కూడినటువంటి ఆలోచనలతో మీరు రాజకీయాలు చేయటం లేదు. ప్రతిపక్ష నాయకులని ఈ రకంగా ఒకవైపున అణచివేత, మరొక వైపున కొనుగోళ్లు, మరోవైపున వాళ్ళనందరినీ కూడా బెదిరింపులు, అణచివేత, కొనుగోళ్లు రాజకీయంగా మీ పరిపాలన సాగుతోంది. దానికి పరాకాష్టే నిన్న మా శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి ఉప్పులేటి కల్పన గారిని మీ పార్టీలో చేర్చుకోవటం తప్ప మరింకొకటి కాదని, ఈ రోజున చట్టబద్ధం కానటువంటి డబ్బులు మన దగ్గర ఉంచుకుంటే ఆ దాచుకున్నటువంటి వాళ్ళనంతా కూడా బ్లాక్ మనీ మీ దగ్గర ఉన్నది, వీళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ అని అందరూ కూడా చెప్పేటువంటి విషయం. మీ ద్వారా కొనబడ్డటువంటి ఎమ్మెల్యేలంతా కూడా బ్లాక్ ఎమ్మెల్యేలు తప్ప మరొకటి కాదు. అది బ్లాక్ మనీ మీ ద్వారా కొనుగోళ్లకు అమ్ముడు పోయినటువంటి వాళ్ళందరూ బ్లాక్ ఎమ్మెల్యేలు తప్ప మరొకటి కాదని, కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేయటం ద్వారా ఇప్పటికైనా ఈ అధికారాన్ని డిస్క్వాలిఫికేషన్ను నిర్ణయించేటువంటి అధికారాన్ని ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికార పక్ష స్పీకర్లకు కాకుండా ఎలక్షన్ కమిషన్కు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి వినతి ఇచ్చిన డిమాండునే మరొకసారి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ సిగ్గులేని రాజకీయాలు చంద్రబాబు గారు మీరు మానివేసి ప్రజారంజకమైనటువంటి పాలన చేయటం ద్వారా ప్రజల మనసుల్ని దోచుకొని వాళ్లకు మీరిచ్చినటువంటి 600 హామీలను, ప్రమాణాలను వాళ్లకు ఇచ్చి పూర్తి చేసి వాళ్ళ ద్వారా ఓటు పొంది అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలే కానీ మీరు ఈ రకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని వచ్చే ఎన్నికలలో 175 మావే అంటే చెబితే ప్రజలెవ్వరూ కూడా మీకు ఓట్లు వేయరు. వచ్చేసారి మీకు 175 కాదు కదా, 17 తప్ప అంతకు మించి మీకు వచ్చేటువంటి అవకాశమే లేదు. అవి కూడా చాలా ఎక్కువ. మీ దుర్మార్గపు రాజకీయాలకి 17 రావటం కూడా చాలా ఎక్కువగా అని ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ, మీ పాలనంతా కూడా ద్రోహంతో సాగేటువంటి, నీచపు ఎత్తుగడలతో సాగేటువంటి, మీ కుమారుణ్ణి ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయటం కోసమని చేసేటువంటి కుటిల ప్రయత్నాలు తప్ప మీ పాలనలో ఆడవాళ్లకు రక్షణ లేదు. సాక్షాత్తు ఒక జెడ్పీ చైర్మన్ మీ పార్టీకి సంబంధించినటువంటి
ఒక మహిళా సోదరీమణి మీద మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రే దౌర్జన్యం చేసేటువంటి దుష్ట సాంప్రదాయానికి మీ రాజకీయాలు వచ్చినాయి అంటే మీరు ఇతరులను గురించి మాట్లాడడానికే అర్హత లేనటువంటి వ్యక్తులు అని తెలియజేస్తూ ఇప్పటికైనా మీ రాజకీయ శైలిని మార్చుకొని ప్రతిపక్షం మీద ఈ రకమైనటువంటి పైశాచిక దాడిని మానమని హెచ్చరిస్తున్నాం. ప్రలోభపరచటం, ఎన్ని పదుల కోట్లైనా ఇచ్చి వాళ్లను తమ వైపుకు తిప్పుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నానికి సమకాలీన రాజకీయాలలో ఒకరో ఇద్దరో వెళ్ళేటువంటి ఆనవాయితీ కొనసాగుతున్నది. ఇది చేయకూడనటువంటి వ్యక్తి యుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి కానీ వీళ్ళ మీద పడటం కాదు, మా లోపం కాదు. 1 కాదు 2 కాదు 10 కోట్లు మీ భర్తలకు మేళ్లు చేస్తాం, మీ భర్తలకు సరైనటువంటి పోస్టింగులు ఇస్తాం, మీకు అనేక రకాలైనటువంటి మేళ్లు చేస్తాం, మిమ్మల్ని అందరినీ మంత్రులను చేస్తాం. ఇప్పటికి మా పార్టీకి సంబంధించినటువంటి 21 మందికి మంత్రి పదవులు ఇస్తామని అదనపు ఆశ కూడా చూపించారు. వాళ్ళకందరికీ మంత్రి పదవులు ఇచ్చేటట్టుగా ఉంటే ఇప్పుడున్నటువంటి మంత్రులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు పీకేయాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. మేము వాళ్ళకెవరికి ఇప్పుడు మంత్రి పదవులు ఇవ్వడానికి లేదు కదా. మేము ప్రజల పట్ల బాధ్యతాయుతమైనటువంటి శక్తిగా ప్రజలకు మేలు చేసేటువంటి రీతిలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి స్థితిలో ఉన్నాం. అది చాలా హేతుబద్ధంగా, న్యాయంగా, ధీరోదాత్తతతో మా నాయకుడు చేస్తున్నాడు. ప్రతిపక్షంగా ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇన్ని వీరోచితమైనటువంటి పోరాటాలు చేయటం లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. కోర్టుల గురించి మాట్లాడేటువంటి హక్కు మనకు లేదు. కోర్టుల గురించి మనం మాట్లాడకూడదు. కేంద్రం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ కుటిల రాజకీయాలకు బాసటగా ఉండకూడదు అని దానికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఈ రకంగా నీచపు రాజకీయాలు ఎత్తుగడలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తూ పోతే బీజేపీకి కూడా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టే గతే పడుతుంది. 100% తమిళనాడు చీఫ్ సెక్రటరీతో చంద్రబాబు నాయుడు గారికి నేరుగా సంబంధాలున్నాయి. ఆరోపణ ఎందుకు, నిజం కూడా ఇది. చంద్రబాబు గారి డబ్బు కూడా ఆ సిఎస్ దగ్గర ఉండే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ముద్రగడ గారిని కలవటం ఏమన్నా రాజ్యాంగ వ్యతిరేకమా, లేకపోతే ఆయన ఏమన్నా ఉన్మత్త ఉగ్రవాద రాజకీయాలలో ఏమన్నా ఉన్నారా? ఇంకా 100 సార్లు కలుస్తాను. తుని ఘటనకు నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే గుర్తు చేశా. ఇప్పటికీ కూడా దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలను నిగ్గు తేల్చమని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా. మీ తొత్తులతో మమ్మల్ని అరెస్టులు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా మీకు నిజాయితీ చిత్తశుద్ధి అన్నది ఉంటే నిజమైనటువంటి విచారణ చేస్తే మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సింది వస్తుంది తుని సంఘటనలో.